హలో అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. నిన్న మనం పార్ట్ 1 అయితే పెట్టామండి, పెళ్లి వీడియో అయితే. ఈ రోజు రిసెప్షన్ అనమాట. ఇంకా నేను రెడీ అయిపోయాను. వెళ్తాగి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది నేను మీకు నా వీలైనంత వరకు నేను మీకు చూపించగలుగుతానండి. ఇక తర్వాత మనం అయితే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూసేద్దరు కానీ, ఓకేనా? మన ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి, ఓకేనా అండి? మనం అయితే ఇక వెళ్ళిపోదాము. రెడీ అయిపోయాను నేను. చక్కగా ఎలా ఉన్నారు ఏంటనేది కమెంట్ చేయండి అండి. సో ఇక అయితే మనం రిసెప్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి. అక్కడికి వెళ్ళి మనం ఎలా ఏం చేశాను, అక్కడ భోజనం ఎలా ఉంది, రిసెప్షన్ ఎలా జరిగింది ఏంటనేది అన్నీ మీకు నా వంతు వీలైనంత వరకు నేను మీకు చూపించగలుగుతాను, ఓకేనా? చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగోనైనా ఈ దినం మరి అయా నీకే స్తోత్రం. నూతనంగా దాచిపరచబడిన స్వతాప్రాలని అలాగే శోభారాణిని జతపరిచినందుకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన. దేవుని దయలో ఆయన వారి ఇరువురు కూడా అయా వధూవరులుగా అంటే భార్యాభర్తలుగా అభిషేకించబడ్డారు. దేవానికి వందనాలు స్తోత్రం ఆయన. దయ చూపండి, కృప చూపండి. ఇదిగో ఆయన ఈ రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుండగా దేవా కృపతో జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన బంధువులను, రక్త సంబంధులను, అలాగే దేవదాసులను, ఇంకా అనేక మంది శ్రేయోగులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా పెళ్ళైన దీవెనలు వధూవరులపై ఉంచి మీ నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకోమని, అలాగే వారి ఇరువురు కూడా సేవలు బహుగా వాడబడి మీ నామ మహిమార్థమై ఇంకా
చూస్తున్నారు కదండి వీడియోని, చక్కగా చాలా బాగా సంతోషంగా జరుగుతుందండి. ఇప్పుడు ఈ వీడియోలో చక్కగా మన శోభారాణి రిసెప్షన్లో శోభారాణి ప్రతాప్ ఇద్దరు కూడా సాంగ్ పాడతానని చెప్పేసి అన్నారనమాట. సో ఇద్దరు కూడా చాలా చక్కగా పాట అయితే పాడుతున్నారండి. నాకైతే నిజంగా చాలా సంతోషం అనిపించింది ఆ పాట అట్లా పాడుతుంటే. ఎందుకు అంటే తను కూడా దైవజనుల బిడ్డ కనుక, శోభారాణి కూడా చక్కగా చిన్నతనం నుంచి కూడా దేవుళ్ళలో మెలిగింది కనుక చక్కగా ఇద్దరు కూడా చాలా బాగా అందంగా పాడారు. సో వీడియో ఇలాగే కంటిన్యూ అవుతుందండి, చూడండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా వీడియో ముందు అందరూ చూడండి, తప్పకుండా షేర్ కూడా చేయండి. ఇక ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు చూసి కమెంట్ చేయండి, ఓకేనా? అయ్యా, బిడ్డలుగా, సావకులుగా, అభిషేకులుగా మేమందరం కూడి వీళ్ళు క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమయంలో మీ అదృశ్యమైన తండ్రి బిడ్డల మీద సాపేరైన వంశీనాథులుగా ఈ బిడ్డల ముందు భవిష్యత్తు కాలంలో దైవ సేవకులు చెప్పినట్లుగా అనేకులకు నాయన మాదిరికరంగా అనేక ఆత్మను రక్షించే బిడ్డలుగా పరలోక కుటుంబముగా బిడ్డలను మీరు దీవించండి నాయన. ఇది మొదలుకొని ప్రభా మీ బిడ్డలు రాకడ వరకు నమ్మకమైన పాత్రలుగా మీరు దీవించండి నాయన. ఆ విధంగానే ప్రభా నాడు ఆహారములైనా మీరు చదువుపరిచి వారిని ఆశీర్వదించారు నాయన. మీరు తండ్రి ఆ ఆశీర్వాదం బిడ్డల మీద మీరు పంపించమని అడుగుతున్నాం. అయ్యా, నాడు ఇచ్చిన ఆశీర్వాదం ఈనాడు కూడా ఉన్నాం తండ్రి. మీ బిడ్డలకు నాయన కావలసినటువంటి భూ సంబంధమైన ఫల సంబంధమైన ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు దయచేయండి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. Check. 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 1, 2, 3. Check. 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 Check.
సో చూశారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.